వైసీపీ అధికార పీఠాన్ని బద్దలు కొట్టి వచ్చే ఎన్నికల్లో విక్టరీ సాధించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది తెలుగుదేశం పార్టీ. జనసేనతో జట్టు కట్టి ఎన్నికల బరిలోకి దిగిన టీడీపీ సరికొత్త వ్యూహాన్ని రచించింది. ఈ దెబ్బకు ఓ 9 నియోజకవర్గాలు తమ ఖాతాలో పడ్డట్టే అని చెబుతోంది. ఇంతకీ ఏంటా టీడీపీ వ్యూహం? చంద్రబాబు పన్నుతున్న వ్యూహమేంటి? అధికార పీఠాన్ని దక్కించుకునేందుకు టీడీపీ సరికొత్త వ్యూహం. ఓటింగ్ శాతం పెంచేందుకు టీడీపీ ప్రయత్నాలు. గతంలో ఓటు వేయని వారిపై టీడీపీ ఫోకస్. ఏపీలో పొలిటికల్ ఫైట్ పీక్స్ కు చేరింది. ఇప్పటికే అధికార ప్రతిపక్ష పార్టీలు గెలిపే ధ్యేయంగా ఓటర్లను ఆకట్టుకునే పనిలో తలమునకలై ఉన్నారు. ఇక వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా ఈసారి తెలుగుదేశం జనసేన ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో నయా ప్లాన్ కి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని సమాచారం అందుతోంది. సాధారణంగా ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎలక్షన్ కమిషన్తో పాటు ఆయా పార్టీలు కూడా కోరుతుంటాయి. కానీ ఎన్నికల్లో మాత్రం పూర్తి స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు కావడం లేదు. ఇప్పుడు ఈ అంశంపై విపక్ష టీడీపీ కూడా ఫోకస్ చేసింది. గతంలో ఓటు హక్కు వినియోగించుకోని వారినే టీడీపీ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. 2014, 2019 ఎన్నికల్లో ఓటు వేయని వారిపై ఈసారి టీడీపీ ఫోకస్ పెట్టింది. ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో కూడా ఈ ప్లాన్ని అమలు చేయగా మంచి ఫలితాలు వచ్చినట్టు తెలుస్తోంది. 11 నియోజకవర్గాల్లో ఈ వ్యూహాన్ని అమలు చేస్తే 9 నియోజకవర్గాల పరిధిలో టీడీపీ గెలుపొందడం ఖాయమని పార్టీ నిర్వహించిన సర్వేల్లో తేలినట్టు తెలుస్తోంది. దాంతో ఈ ప్లాన్ని ఏపీలో కూడా ఫాలో చేసేందుకు చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నవారంతా పోలింగ్ బూత్కు వెళ్లడం లేదన్న దానిపై టీడీపీ విశ్లేషణ చేస్తోంది. వారందరితో ఓటు వేయిస్తే గెలుపు నల్లేరుపై నడకే అన్న భావనలో ఉన్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. అందుకే వారందరిలో చైతన్యం తీసుకొచ్చి ఓటు వేయించే బాధ్యతని భుజానికెత్తుకునే ఆలోచనలో ఉంది టీడీపీ. మరోవైపు ప్రస్తుతం జనసేనతో పొత్తులో ఉంది టీడీపీ. జనసేన క్యాడర్లో ఎక్కువ మంది యువతే ఉన్నారు. సోషల్ మీడియాలో ఇప్పటికే ప్రచార బాధ్యతల్ని భుజానికెత్తుకున్న వీరంతా ఇకపై ప్రజల్ని సమర్థవంతంగా పోలింగ్ బూత్కు నడిపిస్తే చాలు, తాము అనుకున్నది సాధించవచ్చన్న ఆలోచనలో ఉంది టీడీపీ. వీటితో పాటు ప్రస్తుతం అక్కడక్కడ టీడీపీ జనసేన మధ్య ఘర్షణలు జరుగుతున్నాయి. వీటికి అడ్డుకట్ట వేసేందుకు టీడీపీ అధిష్టానం చర్యలు తీసుకుంటోంది. సీట్లు కాదు, మన లక్ష్యం వైసీపీని గద్దెదించడమే అని చెప్పకనే చెబుతూ ఇరు పార్టీల పెద్దలు విరివిగా కలుస్తున్నారు. హైదరాబాద్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్తో చంద్రబాబు మరోసారి భేటీ అయ్యారు. పవన్ నివాసంలో ఆయన కలిసిన చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో సమష్టిగా ఎలా ముందుకు వెళ్లాలి అనే దానిపై చర్చించారు. ఈ సమావేశంలో ఉమ్మడి మేనిఫెస్టో, భవిష్యత్తు రాజకీయ కార్యాచరణ గురించి, ఎన్నికల యాక్షన్ ప్లాన్ గురించి ఇరు పార్టీల అధినేతలు పూర్తి స్థాయిలో చర్చించినట్టు తెలిపారు. సుమారు 2.5 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఈ కీలక భేటీలో నాదెండ్ల మనోహర్ కూడా పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే తెర వెనుక మంత్రాంగంతో పాటు తెర ముందు భేటీలు, చర్చలు సాగిస్తూ అధికారమే లక్ష్యంగా దూసుకుపోతోంది తెలుగుదేశం పార్టీ.